కుమార్ రెడ్డి అసలు ఏమైపోయారు? ఆయన ఎక్కడ పత్తా లేకుండా పోయింది. అసలు ఎక్కడ ఆయన మాట కానివ్వండి, ఆయన గురించి ఎక్కడ ఆయన ఎప్పుడూ మిత భాషే. ఆయన ఎప్పుడు అనవసరంగా ఈ అకర్రని మాటలు మాట్లాడిన వ్యక్తిత్వం కాదు ఆయనది. చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు, చాలా హంబుల్ గా ఉంటాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఆయన చెప్పాడు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి గురించి మాట్లాడిన విషయంలో ఏది నా తర్వాత ముఖ్యమంత్రి ఆయనే అంటే నేను ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోవట్లేదు, అది పార్టీ అధినాయకత్వం చూస్తుంది, శాసనసభ్యులు డిసైడ్ చేస్తారు. అట్లాంటి అసలు మార్పే ఇప్పుడు ఆలోచన లేదు, ఆ స్థానం ఖాళీగా లేదు. ఈ దశలో ఆ మాట దాని మీద చర్చ అనేది అవసరం లేదని ఆయన చాలా ఈజీగా కొట్టి పారేస్తున్నాడు. దట్ షోస్ హిస్ పొలిటికల్ మెచ్యూరిటీ. వాట్ ఇస్ రాంగ్ విత్ దట్? బట్టి విక్రమార్క గారు అసలు ఏమైపోయారు? ఆయన అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, మాట్లాడట్లేదు. అంటే వాళ్ళందరూ రోజు వచ్చి ఇప్పుడు చూడమ్మా, ఇది ఒక నాటక రంగం అమ్మా, ఎవరి పాత్ర ఎక్కడ అవసరం ఆ పాత్రే. క్యాబినెట్ అంటే సీఎం ఒక్కడే కాదు కదా ప్రచారం చేసేది, క్యాబినెట్ లో ఉన్న కొంతమంది కూడా తిరుగుతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళంతా ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ కొన్ని బాధ్యతలు అప్పగించుంటాడు ముఖ్యమంత్రి, ఆ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ మాట్లాడినంతగా వేరే వాళ్ళు మాట్లాడరు కదమ్మా. అట్టనే ముఖ్యమంత్రి స్పోక్స్ పర్సన్ లాగా, ముఖ్యమంత్రి లాగా అన్ని రకాలుగా మాట్లాడినాడు. ఇది ఆయన యొక్క ఇమేజ్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన ఎక్కువ లీడ్ రోల్ ప్లే చేసినాడు. మిగతా మంత్రులు కూడా రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇవో నేనైతే 6-7 గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకు సార్ అంత ఈజీగా తీసి పడేసినారు? 17 దగ్గర నుంచి 6-7 అక్కడికి వెళ్ళిపోయారు. మరి మిగతా 11 సీట్లు మా బీజేపీ చాలా గణనీయంగా ఇంప్రూవ్ అయింది మా రాష్ట్రంలో. రెండు మా పార్టీ క్యాండిడేట్ సెలక్షన్ సరిగా లేదు అనేది మొదటి నుంచి నాకున్న అనుమానం. మీరు నన్ను నా ఎస్టిమేషన్ అడిగారు, నేనేం రేపు ఖచ్చితంగా అంతమందినే గెలవాలని మిగతా వాళ్ళని ఓడగొట్టే సత్తా సామర్థ్యాలు కూడా నాకు లేవు. నా ఎస్టిమేషన్ అడిగినారు. అకార్డింగ్ టు మై విజ్డమ్, మై ఎస్టిమేషన్ ఆఫ్ థింగ్స్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 6 to 7 seats. మరి బీఆర్ఎస్కి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారు? ఏమో మరి 1-2 వస్తే ఎక్కువ నాకు తెలిసి. ఎందుకంటే చాలా చోట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ దాదాపుగా ప్రచారాన్ని ఆపేస్తున్నారు, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు. సీరియస్గా దే డిడ్ నాట్ క్యాంపెయిన్. ఒకవేళ చేస్తుంటే గెలిచేవారు? అది వాళ్ళే వదిలేటారు. అది ఊహాజనితమైన ప్రశ్న, ఊహాజనితమైంది. వాళ్ళ సెలక్షనే క్యాండిడేట్ సెలక్షన్ వ్యవహారాల నుంచి మొదలెడితే వానరుల విషయంలో. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవిత ఇన్సిడెంట్ అనేది బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ మీద చాలా పెద్ద ప్రభావం చూపెట్టింది. అన్నారా, కవితను అరెస్ట్ చేయడము, కవిత పదే బెయిల్స్ కోసం ప్రయత్నం చేయడము, తర్వాత కవితను ముఖ్యమంత్రి పోయి పలకరించి రాలేదని, తర్వాత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే పచ్చి అవినీతి పరులని ఒకప్పటి ముఖ్యమంత్రి, అట్లా కేసీఆర్ మీద జరిగిన ప్రచారము, కవిత అరెస్ట్తో ఇదంతా నిజమే అనే సంగతి ఒకటి తేలింది. రైట్. మరి మీరు చెప్పండి, ఏంటి కవిత అసలు ఇప్పట్లో బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? ఇప్పుడున్న సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అయితే కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు కూడా అయిపోయినాయి. కేజ్రీవాల్కి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది ఎందుకు? ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ హీఈస్ ది లీడర్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ ఇన్ పవర్ ఇన్ 2 states. హీ హెస్ టు నెసెసరీ క్యాంపెయిన్ వన్స్ ఫర్ 5 years ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇస్తే తప్పేం లేదన్నారు. ఇప్పుడు ఆమె షీ హెస్ లాస్ట్ దట్ ఆపర్చునిటీ. లైక్ ఎనీ అదర్ అక్యూజ్డ్ షీ హెస్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్. బట్ ఇప్పట్లో కష్టమే. ఆంధ్ర విషయానికి వస్తే ఏం చెప్తారు? అసలు ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చాలా నిన్నటి వరకు చూసాం అసలు ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలక్షన్ టైంలో ఏ రకంగా ఉన్నాయి మనం అందరం చూసాం. కొట్టుకున్నారు, నరుక్కున్నారు, చంపుకునే స్టేజ్కి వెళ్ళారు. ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను మొదటి నుంచి ఊహిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా హీ వుడ్ హావ్ బికమ్ ఫోర్స్ టు రెకన్ విత్. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక రకంగా రాజకీయంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అనేది. బట్ మౌత్ టాక్ ఎక్కువగా ఉంది కదా. ఎవరమ్మా ఇక్కడ అసలు యాక్చువల్లీ మీడియా అంతా కంట్రోల్ బై పర్టికులర్ క్యాస్ట్, వాళ్ళ వల్లే జరుగుతుంది అంతా. ఈ గోల్ అంతా ఎవరి వల్ల జరుగుతుందమ్మా? ఒక పర్టికులర్ కులం వాళ్ళు మీడియాలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సహజంగా చంద్రబాబు అవతల పార్టీ వాళ్ళు కూడా అగ్రకులం వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఒక మీడియా సంస్థను నడుపుతున్న పార్టీ వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక పెద్ద పులి, ఒక నక్కల సమూహం ఏవి ఎక్కువ వస్తాయి అమ్మా, ఎవరి గోల్ ఎక్కువ వినాస్తుంది. ఇది అంతే, ఇది అంతే. అంతే తప్ప సహజంగా వీళ్ళందరికీ మానసికంగా ఉంది
మా బాబు గారు గెలవాలి, మా బాబు గారు గెలవాలా. అంటే ఒక్కటి చెప్పండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగా ఆంధ్రాని డెవలప్ చేసే విధంగానే ఈ ఎన్నికల్లో అంత హోరాహోరీగా పోటీ చేశారని అనుకుంటున్నారా, లేకపోతే కేవలం జగన్ మీద గెలవాలి, ఎట్లయినా సరే ఓడగొట్టాలి అన్న దాని మీదే ఆయన ఇంతలా చేశారని? ఇదంతా ఏది లేదు. ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ హిస్ సన్, అంతే. ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించే ఆయన ఏదన్నా ఒకటి నేను నా జీవిత కాలంలో ఒక పని సాధించి పెట్టాలి, నా కొడుకును స్థిరపరచాలి, తెలుగుదేశం పార్టీని ఎట్లయితే ఆయన కబ్జా పెట్టినాడో అట్టనే ఆయన కొడుకు ఐఎస్డీస్గా ఈ కిరీటాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో కొట్లాడు. అంతే తప్ప ఆంధ్ర ప్రజల మెరుగు లేదు, ఆంధ్ర ప్రజల అభివృద్ధి లేదు. ఎంత వస్తుంది డొల్లా. అసలు రాజకీయ పార్టీలు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అలాగే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర మీద ఫోకస్ పెట్టాలి, ఆంధ్రాని డెవలప్ చేయాలి అన్నట్టు ఇది చేస్తున్నారు. మీ కామెంట్ ఏంటి అసలు? ఆయన కాలంలో కొంత డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవం. సహజంగానే మార్పు అనేది ఎట్లుంటుంది అంటే చేంజ్ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి పరంగానే మార్పు అనేది వస్తుందమ్మా ఎవరి జీవితంలో అయినా. సో ఆ మార్పు కొంత క్రెడిట్ ఆయనకి ఇవ్వడం తప్పులేదు. హీ హస్ డన్ గుడ్ సర్వీస్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత ఆయన గాడి తప్పాడు. అంటే సహజంగా రాజనీతిజ్ఞత కంటే ఎక్కువగా జగన్ మీద ఒక పోరాటం చేయాలి, జగన్ ఒక అవినీతి పరుడని, ఒక సైకో అని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనడము, ఇదంతా చాలా ఎబ్బెట్టుగా ఉంది. తప్పు అది. ఇప్పుడు ఆయనని ఏదన్నా విమర్శిస్తేనేమో ఆయన అర్థం చేసుకోడు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేడు. కానీ ఒక ఎన్నికైన ముఖ్యమంత్రిని అప్పుడు సైకో తప్ప ఇంకో పదం వాడు, అవినీతి పరుడు అని ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తాడు. ఈ అవినీతి నుంచి ఎవడు దూరంగా ఉన్నాడని చెప్పి ఇవాళ రాజకీయాలలో పూర్తి స్వచ్ఛమైన స్ఫటికాలను వెతుకుదాం. ప్రజలు అవినీతి గురించి పట్టించుకోవడం మానేసరికి అందరికి ఎవడు వస్తే వాడు దోచుకుంటాడు, మా కొరిగేది ఏం లేదు అని ఏదో తీసుకున్న డబ్బులకే ఓట్లు వేస్తున్నారు తప్ప లేదా ఖచ్చితంగా వీళ్ళే ముఖ్యమంత్రి ఉండాలని ఓట్లు వేసే రోజులు లేవు కదా. అలా జరుగుతుంది. రైట్. ఓటమి భయంతోనే జగన్ లండన్ పారిపోతున్నాడు. ఎందుకు లాస్ట్ టైం కూడా వెళ్ళాడు ఎన్నికల తర్వాత. ఆయన ప్రతిసారి సమ్మర్లో వెళ్ళిపోయి వస్తుంటాడు కదా, దానికేం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎటు పారిపోతాడమ్మా. ఇక్కడ ఏం చెప్తే ఆయనకు ఉరిశిక్ష వేస్తారా తిరిగి వాపస్ వస్తే? డైరెక్ట్గా ఏమో డే లైట్ మర్డర్ చేసిన వాళ్ళంతా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి, అదంతా చెత్త విమర్శ. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు సచ్ క్రిటిసిజం. రైట్. ఎన్నికలంతా ఒక ఎత్తు, పిఠాపురం అనే నియోజకవర్గం ఒక ఎత్తు. మీరు ఎందుకంత కామెడీగా నవ్వుతున్నారు? పిఠాపురం అనేసరికి అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ జనసేన వాళ్ళు చేసే ఆ కోలాహలం చూస్తుంటే, వాళ్ళ ఆర్భాటం చూస్తుంటే, అసలు పిఠాపురంలో ఆయన ఎన్నిక అవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సంపాదించినట్టుగా ప్రొజెక్షన్ ఇస్తా ఉన్నారు. అది చాలా బాధాకరం. ఎంత పెద్ద మాట అన్నారు సార్. నిజమమ్మా, జరుగుతున్న వ్యవహారం అట్టే కనబడుతుంది. ఆయన గెలుస్తాడు కావచ్చు, గెలవాలనే నేను ఆశిస్తున్నా. ఒక స్థానం ప్రతిపక్షాలకు వస్తే నష్టం లేదు. ఆయనను కూడా ప్రజాక్షేత్రంలో శాసనసభలో ఏం మాట్లాడతాడు, ఎట్లా నడవడిక ఉంటుందని చూడాలని ఉంది. ఈవెన్ ఐ వాంట్ టు సీ. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, యూనో, హీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఎవ్రీబడి. హీ ఈజ్ అ రైట్ టు బి ఎన్ ఎమ్మెల్యే. ఆయన కంటే ఎంతో మంది తక్కువ రాజనీతిజ్ఞత ఉన్న వాళ్ళు, తక్కువ రాజకీయాల అనుభవం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు. ఆయన ఎమ్మెల్యే ఎన్టీ రామారావుని చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నా స్ఫూర్తిదాయకంగా వెళ్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎన్టీ రామారావు పవర్ కు పోలికి ఏందమ్మా అసలు? మీకు అసలు మీరు ఎన్టీ రామారావు రాజకీయంగా చూసారా ఎప్పుడైనా? చూసారా? డూ యు నో వాట్ కైండ్ ఆఫ్ ఏ టవరింగ్ పర్సనాలిటీ హీ వాస్? ఆయనలో ఉన్న హుందాతనం ఉందా? అంటే ప్రచారం ప్లీజ్ మీరు అంత అసలు మీరు లైకెనింగ్ ఎట్లుంటదమ్మా? మీ కంపారిజన్ ఎట్లా ఉంది? మీరు అసలు ఏంటిది పత్రికలో వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తున్నారు? ఈ ఏదో ప్రశ్న వేయాలి, మీరు సమాధానం చెప్పాలన్నట్టుగా ఉంది ఇది. ఎక్కడి ఎన్టీ రామారావు, ఎక్కడి పవన్ కళ్యాణ్ అమ్మా? మీకు వచ్చింది తెలుసా? దాదాపుగా 1983 నుంచి 89 వరకు కొన్ని వందల వేల సార్లు నేను ఎన్టీ రామారావుని కవర్ చేసిన ఒక పత్రికా విలేకరిగా. ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ అనురాగాలతో పోలిస్తే వీళ్ళు ఎంతమ్మా మహామహులు. ఎన్టీ రామారావు కటౌట్ కింద నిలబడి గెలిచినారు తెలుసా? కమ్యూనిస్టులు కూడా ఎన్టీ రామారావు కటౌట్ కింద దాక్కున్నారు. అక్కడే ఆయన ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ?
ఇప్పటివరకు శాసనసభలో ఒక్కసారి కూడా కాలు పెట్టలేదు, ఈయన పట్టుకొచ్చేసి. కేఏ పాల్ అంటే మొన్నటిదాకా కేఏ పాల్ అసలు ఎంత కామెడీగా తీసి మాట్లాడారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అలా తీసి మాట్లాడారు. మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉంది? నేను పవన్ కళ్యాణ్ చిన్నగా చేసి మాట్లాడని నేను అనట్లేదు. మీరు ఆయన డైరెక్ట్ గా ఎన్టీ రామారావుతో పోలిస్తే నేనేం చెప్పాలమ్మా? అసలు నేషనల్ ఫ్రంట్ క్రియేటరు, నేషనల్ ఫ్రంట్ ప్రెసిడియం కు చైర్మన్, ఒక రాష్ట్ర ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడు, మహామహులైనటువంటి కాంగ్రెస్ నాయకులను చిత్తుగా ఓడించినాడు, రాష్ట్రంలో 3 ప్రాంతాల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి. ఆయనకి ఈయనకు పోలికేంది? అసలు పూర్తిగా మీ పోలికే సరిగా లేదు అసలు. అందుకోసం నేను ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది. నాట్ ఎనీథింగ్ అగైన్స్ట్ పవన్, మేబీ ఐ డోంట్ హ్యావ్ మచ్ అండర్స్టాండింగ్ ఆర్ మచ్ ఇది. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎనిమస్ ఆల్సో. ఆయన పట్ల ఏదో ద్వేషభావంతో నేను మాట్లాడలేదు, కానీ నేను ఐఎమ్ హర్ట్ వేర్ యూ ట్రై టు యునో డ్రా ఏ కంపేర్ విత్ ఎన్టీ రామారావు. Yes, exactly. I've seen him as a person. He's a towering personality. ఎవడమ్మా పేదవాడికి పట్టడం అన్నం పెట్టడానికి 2 రూపాయల కిలో బియ్యం అనేది తీసుకొచ్చి ఎంతమంది బీద జనులకి అవకాశాలు కల్పించినాడు. బీసీ ఎస్సీస్కి పరిపాలనలో సమభాగస్వామ్యం కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు. గాయనికి పవన్ ఏందమ్మా మీరు అడిగే ప్రశ్న అర్థం లేదు.